గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 2019 లో యాక్టింగ్ స్టార్ట్ అయింది. 2025 ఆల్మోస్ట్ 6th ఇయర్ రన్నింగ్. అండ్ ఎలా అనిపిస్తుంది మ్యామ్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో ఏ యాక్ట్రెస్ కి అయినా సరే వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ సపోర్ట్ కొంచెం సస్టైన్ అవ్వడం కొంచెం కష్టమే, చాలా చాలా కష్టం. సో అలాంటి టైంలో ఎలా ఉండేది? ఐ మీన్ డ్రెస్సింగ్ కానివ్వచ్చు, అండ్ మన స్కిన్ కేర్ కానీ, మన ఫిజిక్ మెయింటెనెన్స్ కానీ, అండ్ మనం అక్కడికి వెళ్ళాలి అంటే చూడగానే అరే 100% హీరోయిన్ మెటీరియల్ రా అని అనిపించుకోవాలి అంటే ముందు మనం చాలా చేంజ్ అవ్వాలి కదా. సో ఇవన్నీ ఎలా చేయగలిగారు? మై చేంజ్, ఫిజికల్ చేంజ్ హ్యాపెండ్ మిస్ ఇండియా టైం నుంచి అయింది. నేను ఇండియా వచ్చిన 2017లో జూలై ఆగస్ట్ అలాగా. దెన్ 2018 జాన్లో ఐ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్. మిస్ ఇండియా తెలంగాణలో టాప్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. దెన్ బెంగళూరులో ఐ గాట్ క్రౌన్డ్ యాజ్ మిస్ ఇండియా తెలంగాణ. అండ్ మన స్టేట్ని రిప్రజెంట్ చేశాను టాప్ 30లో ముంబైలో. సో ద ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. బికాస్ ప్యాజెంట్రీ ఈజ్ మోర్ టఫ్ దెన్ యాక్టింగ్. ఫిజికల్గా యాక్టింగ్లో అట్లీస్ట్ మనం ఈ క్యారెక్టర్కి ఇలా కనపడాలి అంటే అలా తయారవుతాం. బట్ మోడలింగ్లో ఇట్ ఇస్ అ వెరీ డిఫరెంట్ బాల్. మోడలింగ్ లో ఖచ్చితంగా మీరు ఇంతే ఉండాలి. ఉండద్దు, స్కిన్ చాలా ఇదిగా ఉండాలి, చాలా ఉంటాయి కదా టర్మ్స్ అండ్ కండిషన్స్. సో 2018లోనే మై ఫిజికల్ ప్రెప్ హ్యాస్ స్టార్టెడ్. సో అప్పుడే నేను 83 kilos నుంచి 56 kilos అయ్యాను అనమాట. విత్ ఇన్ లైక్ 5 months or 5.5 months కొంచెం నాకు కూడా చెప్పండి. ఇట్స్ ఆల్ అంటే ఎనీబడి కెన్ డూ ఇట్. అంటే ఏదో నేను చాలా కష్టపడి చేశాను. బట్ నా ఒక్కదాని వల్ల సాధ్యమవుతుందని కాదు, ఎవరి వల్లైనా అవుతుంది. ఇట్స్ జస్ట్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. అండ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడే ఉండింది. లైక్ బాడీ మెయింటైన్ చేయడం, హెల్దీ ఫుడ్ తినడం, స్కిన్ కేర్ తీసుకోవడం, హెయిర్ కేర్ తీసుకోవడం అప్పుడే స్టార్ట్ అయింది. బట్ సమ్హౌ యాజ్ యూ సెడ్ ద స్టాండర్డ్స్ వర్ వెరీ అన్రియలిస్టిక్, ఫ్రాంక్లీ స్పీకింగ్. I thought pageantry is more about women empowerment. We are voicing our opinions అని అనుకున్నాను. బట్ we should also look the look. So నాకెందుకో I thought how is that empowering when something is telling you to fix your imperfections? How is that empowering అనేది ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది నాకు. సో ఐ థాట్ ఓకే, ప్యాజెంట్రీ మోడలింగ్ ఇస్ నాట్ ఫర్ మీ అని నేను మళ్ళీ అన్ని సర్దుకొని హైదరాబాద్ వచ్చేసాను. ఇట్ వాస్ జస్ట్ ఐడియాలజికలీ ఇట్ డెంట్ మేక్ సెన్స్ టు మీ. సో మేబీ అక్కడ బ్యాక్ స్టెప్ వల్ల మేబీ ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఇందాక నేను చెప్పానో ఏదో మిస్ అవుతుంది అనేది, ఆ వ్యాక్యూమ్ అలానే ఉండిపోయి ఉండుండొచ్చు. సో అది ఇంకొక క్రియేటివ్ క్రాఫ్ట్లో ఆర్ ఈ పబ్లిక్ మీడియంలో వెతుక్కునే ప్రాసెస్లో మేబీ యాక్టింగ్ అయినట్టుంది నాకు. సో దట్ వాజ్ ఆల్ దేర్. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో అఖిల్ గారు హీరో హర్ష క్యారెక్టర్ ప్లే చేశారు అఖిల్ గారు. సో తన ఫ్రెండ్గా చేశాను ఆ ఫిల్మ్లో. సో అలా స్టార్ట్ అయింది. 2019 July 27th వాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్. సో ఐ స్టిల్ రిమెంబర్. అక్కడి నుంచి నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ హూ ఇస్ ఆల్రెడీ అ డాక్టర్. ఒక సస్టైనబుల్ అండ్ సెక్యూర్ జాబ్ ఆల్రెడీ ఉండింది. సో సెట్లో అందరికీ ఓకే ఈ అమ్మాయి, నేను ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్ బై ద వే. అండ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ మేనేజర్స్, ఐ డెంట్ నో అసలు ఎలా స్టార్ట్ చేయాలనేది. ఒక ఆడిషన్ కాల్ పెట్టారు గీతా అత్సోళ్ళు, వెళ్ళాను అంతే. థియేటర్ గ్రూప్కి వస్తూ ఉంటాయి ఆడిషన్ కాల్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అని మా సర్స్ చెప్తారు. సో అలా వెళ్ళి నేను సెలెక్ట్ అయ్యాను. అది ఏ క్యారెక్టర్ అనేది నేను చూడలేదు. ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ ఫస్ట్. నేను ఉన్నానని తెలిస్తేనే కదా నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను అనేది తెలుస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ఇన్ 2019. దెన్ ఆ తర్వాత ప్రియురాలు నా డెబ్యూ ఫిల్మ్. దెన్ పొలిమేరా హ్యాపెండ్. దెన్ సో మెనీ OTT ప్లాట్ఫామ్స్ అప్పుడే ఎమర్జ్ అవడంతో ఐ డిడ్ లాట్ ఆఫ్ అందరూ మంచి యాక్టర్స్ తో వర్క్ చేశారు. బేసిక్ గా నవీన్ చంద్ర గారు ఇస్ అసలు ఎక్సలెంట్ యాక్టర్, సూపర్ పర్ఫార్మర్. అండ్ అల్లర్ నరేష్ గారు, అండ్ పొలిమేర సత్యం రాజేష్ గారు, అసలు అంటే సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కానీ మంచి టాలెంటెడ్ యాక్టర్స్, మంచి సక్సెస్ఫుల్ యాక్టర్స్ తో వర్క్ చేశారు. అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అక్కడితో జర్నీ మొదలైంది. అలా మొదలైన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. Then 2020 లాక్డౌన్ అందరికి తెలిసిందే. 1 year everybody did nothing. We were just sitting at home. So I was like, అరే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, అప్పుడే బ్రేక్ పడింది ఏంటి ఫస్ట్ 6 monthsకే అనేసి. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వెయిట్ చేసాం. దెన్ పొలిమేరా 1 హ్యాపెండ్. దెన్ ఇంకా అక్కడ నుంచి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ పికింగ్ అప్. పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరి అమ్మాయి బాగా చేస్తుంది, ఈ రోల్లో పెడదాం, ఆ రోల్లో పెడదాం. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్.
side characters or prominent characters in film. Ala I came to Leads. Polimera 2 it was my big break. ఆ Super. ఫిలిం చూసే నవీన్ చంద్ర గారు లైక్ ఓకే వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అని కాల్ చేశారు. దెన్ దట్ ఈస్ హౌ రైల్వే కాలనీ ఆల్సో హ్యాపెండ్. ఇప్పుడు డెకాయిట్ కూడా అలానే అయ్యింది. సో హోపింగ్ ఫర్ ది బెస్ట్. సో మంచి జర్నీ, బట్ ఎక్కడో దగ్గర కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ లేదు అంటే పెద్ద బ్యానర్లో మంచి ఆడిషన్కి పిలిచి ఎక్కడో దగ్గర చిన్న బ్రేక్ అయి ఉండొచ్చు. సో అలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ జరిగాయా? అవుతానే ఉంటాయండి. లైక్ చాలా అంటే కొన్ని పెద్ద ప్రొడక్షన్స్కి నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను. బికాస్ ఫర్ మీ గివింగ్ ఆడిషన్ అండ్ ప్రూవింగ్ మై సెల్ఫ్ దట్ ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పడం నా ఎజెండా. సో వెళ్ళాను, కన్విన్స్ అయ్యారు. బట్ సమ్ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ కదా. అంటే ఇంకెవరో వాళ్ళకి బెటర్ అనిపించవచ్చు, లేకపోతే కమర్షియలీ థింగ్స్ మైట్ నాట్ వర్క్అవుట్. అలా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వడం ఆర్ వీఆర్ గోయింగ్ విత్ సమ్మన్ ఎల్స్ అని చెప్పడం. ఒకసారి ఏం చెప్పరు కూడా, షూటింగ్ అవుతున్నప్పుడు మనకు తెలుసు ఎవరో చేస్తున్నారని. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్వైట్ కామన్ ఇన్ ది సినిమా ఫీల్డ్. బేసిక్గా డాక్టర్ ఎంబీబీఎస్ అనేది వెరీ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పెన్సివ్ జాబ్ అని చెప్పొచ్చు. అందులో ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా ఎర్న్ చేయొచ్చు, మంచిగా హాస్పిటల్ చేయొచ్చు, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి కదా. బట్ యాక్టింగ్ చూస్ చేసుకున్నారు. అసలు అంత ఇన్కమ్ వస్తుందా మ్యామ్ మీకు? దట్ ఈస్ అగైన్ అ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పుడు డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు ఒకటేలా ఎర్న్ చేస్తారని కాదు కదా. సో వెన్ యూ ఫినిష్ యువర్ మెడిసిన్ ఆర్ యువర్ ఇంటర్న్షిప్ ఎంబీబీఎస్ తర్వాత యూ గెట్ పేడ్ డిఫరెంట్లీ. దెన్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ఓన్ క్లినిక్ ఆర్ యూ వర్క్ ఇన్ బిగ్ హాస్పిటల్స్ వేరేలా ఉంటుంది. దెన్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ ఎండి ఆర్ స్టార్టింగ్ లోనే అపోలోలో నేను ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత కదా, ఐఎమ్ లైక్ బేసిక్, నేను పీజీ చేయలేదు. ఓకే. సో దట్స్ దేర్. సో ఇట్స్ ద సేమ్ థింగ్ అండి యాక్టర్స్కి కూడా. వెన్ వీ స్టార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్. దెన్ మనకు రికగ్నైజేషన్ వచ్చే కొద్దీ ద మోర్ పీపుల్ వాంట్ టు సీ అస్, ద మోర్ యూ ఎర్న్. సో ఇక్కడ అంతా డిమాండ్ అండ్ సప్లై బేస్ మీదే ఉంటుంది కదా. సో మ్యామ్ ఫస్ట్ ఫిలిం కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనుకోవచ్చు, జూలై 27th, 2019. సో అప్పుడు వచ్చిన మీ రెమ్యునరేషన్, ఇప్పుడు యాజ్ ఎ మెయిన్ లీడ్ గా ఉన్న రెమ్యునరేషన్ తెలుసుకోవచ్చా? ఐ కెనాట్ సే. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 5,000. ఓకే. దట్స్ మై ఫస్ట్ రెమ్యునరేషన్ ఫర్ ద ఫిల్మ్. బట్ ఇప్పుడుది నేను చెప్పకూడదు, ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్, సో ఐ కెనాట్ టేక్ ద నేమ్ అవుట్. అదంటే ఎన్నో ఇయర్స్ తర్వాత 5 zeros పెట్టుకోవచ్చా? I mean, see, finances is not my department, so it's about producers, banners and all. So I cannot say that. But na 6 years journey kabatti I think నేను అర్హత పొందాను నా ఫస్ట్ శాలరీ గురించి ఓపెన్ గా మాట్లాడుకోవడానికి. సో దట్ ఈస్ వాట్ ఐ టేకెన్ వెన్ ఐ. అయినా 5 is a very universal and luckiest number కూడా. 5 వెరీ గుడ్. స్టార్. అంటే ఈ 6 years లో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ తీసుకున్నది ఏంటి? ఐ థింక్ వస్తువు అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఐ డోంట్ బై థింగ్స్ మచ్. నేను అంత మెటీరియలిస్టిక్ పర్సన్ కదా. ఐ బై వెరీ సింపుల్ థింగ్స్. ట్రావెలింగ్కి ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఐ లవ్ టు ట్రావెల్. సో ఎవ్రీ ఇయర్ ఐ గో అవుట్ ఆఫ్ కంట్రీ. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కంట్రీ. ఒక్కొక్కసారి 6 months కుదిరితే 6 months ఒకసారి వెళ్తాను. సో వాట్ ఎవర్ రెమ్యునరేషన్ ఐమ్ గెటింగ్, ఐ ఆల్వేస్ పుట్ అ బెట్ అసైడ్ ఫర్ మై ట్రావెలింగ్.